ఓకే, మనం ఐస్ క్రీమ్ తిందామా? బోల్డ్ అండ్ ఐస్ క్రీమ్స్ కొందాం, అలాగే చాక్లెట్స్ కూడా కొందాం. అన్నీ మాకేనా నాన్న? బన్నీకి అసలు కొనొద్దు డాడీ. లేదు, మీ ముగ్గురికి ఈక్వల్గా కొంటాను. మీ ముగ్గురు ఫ్రెండ్స్, కానీ గొడవ పడకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. ఓకే? ఓకే డాడీ. మీ ఇద్దరి మధ్య ముద్దు ముచ్చట్లు జరుగుతున్నాయా అని. చెప్పమంటే సిగ్గుపడుతూ అలా తలూపుతున్నావేంటి? అర్థం చేసుకోండి. మంచిగా ఉన్నట్ట లేనట్ట ఏమని అర్థం చేసుకోవాలి? అయితే ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. ఆ, మ్, ఏంటిదినా? వదినా, 10 లంకణాలు చేసినట్టు అంత నీరసంగా ఉన్నావు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటావు కదా, ఈరోజేమైంది? హారిక దెబ్బకి ఆఖరికి వదిన కూడా జోకులేస్తోంది. అంతకంటే పెద్దదే తిన్నాలే వదినా. ఏం తిన్నావు? షాక్ తిన్నాను. ఏంటి? ఆ? అది ఏం లేదు వదినా. ఎందుకలా ఉన్నావు మరి? అభి వసూల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళకేమైంది? ఇప్పుడు హారిక అఖిల్ చిలక గోరింకల్లా ఉంటున్నారు. మరి అభి వసూలు ఎలా ఉంటున్నారో వాళ్ళు కూడా హారిక అఖిల్లా అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతున్నారో లేదో అని ఆలోచిస్తున్నాను వదినా. వాళ్ళు పెళ్లి చేసుకుంది దాంపత్య జీవితం కోసం కాదు, పిల్లల కోసం అని మనం అనుకుంటున్నా వదినా. కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరుంటే? అభికి రెండో పెళ్లి చేసుకోవటం సుతరాము ఇష్టం లేదు. మనం బలవంత పెడితే చేసుకున్నాడు. అయినా అభి సంజయ్ని ఎప్పటికీ మర్చిపోలేడు, వసుతో దగ్గరగా ఉండలేడు. మనవాడు బుద్ధిగా ఉంటాడు సరే, కానీ ఆ వసు తిన్నగా ఉండకపోతే? హొయ్యలు వయ్యారాలు పోయి అభిని తన కొంగు కట్టేసుకుంటే? వసు అంత తక్కువదేం కాదు, అందుకు తగ్గదే. మన వాణ్ణి ఒక ఆట ఆడించగల ఆడదే. అందుకే ముందు నుంచి ఈ సంబంధం వద్దన్నాను. ఆ వసు నాకు నచ్చలేదు, తన కొడుకు నచ్చలేదు. కానీ నా మాట ఎవరు విన్నారు? నీ మాట నా మాట ఈ ఇంట్లో ఎవరు వింటారు వదినా? నీ కోడు నేను, నా బాధ నువ్వు వినాల్సిందే తప్ప మన మాట ఎవ్వరూ వినరు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్న మార్చలేం. జరగాల్సిందే చూడాలి. ఆ వసుపై ఓ కన్నేసి ఉంచుదాం వదినా. వసు మన అదుపాజ్ఞల్లో ఉంటే తన అభిని కొంగు కట్టేసుకోలేదు. ఆ రకంగా అయినా అభిని కాపాడుకుందాం. హాయ్ అను, కీర్తి ఎలా వచ్చారు? డాడీ తీసుకొచ్చాడు నానమ్మా. నన్ను కూడా డాడీ తీసుకొచ్చారు నానమ్మా. ఓ, అంటే నీకోసం వచ్చి వేళ్ళని తీసుకొచ్చాడన్నమాట మీ నాన్న. లేదమ్మా, నాన్న ముందు మమ్మల్ని పిక్ చేసుకున్నాడు, తర్వాతే తను కారెక్కాడు. డాడీ మాకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కొనిపెట్టారు, అవి తింటూ వచ్చాము. అలా తిని తిని పిల్ల బకాసురులో ఉన్నావురా. మమ్మీ
బన్నీ నిన్నెవరు తీసుకొచ్చారు? డాడీ మమ్మీ. చూసావా వదినా, రాగానే తన కొడుకుని పట్టించుకుంది కానీ అను కీర్తిల్ని ఒక మాటైనా అడగలేదు. అను కీర్తి ఈరోజు స్కూల్లో బాగా ఆడి అలసిపోయినట్టున్నారు. స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేస్తాను, స్నాక్స్ తిని హోంవర్క్ చేద్దురు గాని. ఏమక్కర్లేదు, మేమే ఫ్రెష్ అవుతాం. మాకు స్నాక్స్ ఏం వద్దు, మేము ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తిన్నాం. భలే గట్టి పెట్టారు. దీనికి ఇలాగే అవ్వాలి. చిన్నపిల్లలు అలాగే అంటారు. తీసుకెళ్లి స్నానం చేయించి డ్రెస్సులు మార్చి స్నాక్స్ పెట్టు. అను కీర్తి రండి. బన్నీ రా. నువ్వు చూస్తున్నావని అంతా నటనొదినా. తనకు అను కీర్తిలపై ప్రేమ లేదు, పాడు లేదు. అవును, పిల్లలొచ్చారు, అభి రాలేదేంటి? మా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి రోజు సంగీత పాఠాలు చెప్పేదాన్ని. వీలైతే ఇక్కడ కూడా సంగీత పాఠం చెప్పడము. అంటే ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు, మీ పనులు చేశాక కూడా టైం మిగులుతుంది. ఖాళీగా ఉంటే ఏమీ తోచడం లేదు. అభి, ఏంటది? సితారా, ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? నాకు సితార వాయించడం రాదే. అనవసరంగా ఇంటిలి 10కి చెవులు చిల్లులు పడిపోతాయి. ఇది మీకోసం కాదు అత్తయ్య, వసు గారి కోసం. వసు కోసమా? అవునమ్మా, పెళ్లికి ముందు తను ప్రాక్టీస్ చేసేదంట. పొద్దున్నే కావాలని అడిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నాను. దొరికేవే బస్సు, బాగా దొరికావు. తనకు కావలసిన వస్తువుని నువ్వెళ్ళి తీసుకురావడం ఏంటభి? వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే తెచ్చేవాడు కదా, లేదా మన డ్రైవర్కో బాబీకో చెప్తే పెళ్లి తీసుకొచ్చేవాళ్ళు కదా. నువ్వెందుకు వెళ్ళావు? పర్లేదమ్మా, ఇది తనకి చాలా ఇష్టమైంది, పైగా విలువైంది. వేరే వాళ్ళకి చెప్తే ఎలా తీసుకొస్తారో అని నేనే వెళ్ళి తీసుకొచ్చాను. నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటభి? డోంట్ వరీ అమ్మా. చూసావా వదినా, ఇందాక నేను చెప్పింది ఇప్పుడు అక్షరాల నిజమైంది. అభిని వసు తన కొంగు కట్టేసుకోవటం అప్పుడే మొదలైపోయింది. అవ్వా, అభి ఇలాంటి పనులు చేయటం మనం ఎప్పుడైనా చూసావా వదినా? అభికి పని చెప్పడానికి
అన్నయ్య నువ్వు కూడా ఆలోచిస్తారు. అలాంటిది నిన్నగాక మొన్నొచ్చిన వసు అభితో ఇలాంటి పని చేయించింది అంటే అర్థమేంటొదినా? అభిని లొంగ తీసుకుంటోందనేగా. పైగా నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా తానే నిర్ణయం తీసుకుంది. ఇది ఇంటి పద్ధతి కాదొదినా. ఇది అభి గౌరవాన్ని భంగపరిచింది, నీ పెద్దరికాన్ని ప్రశ్నించింది. నువ్వెంటనే కల్పించుకోవాలి. ఆ వసుకి బుద్ధి చెప్పాలి. అబ్బా, కడుపు నిండిపోయింది, కానీ చప్పగా ఉంది. టేస్ట్గా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయొచ్చు? అభి గారు, ఆ? కాఫీ తీసుకురానా? ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోపు వాటర్ తాగుతారా? అర్థం చేసుకోలేదేంటి? అది ఏంటండి? మార్నింగ్ మిమ్మల్ని ఒకటి అడిగాను. అది అది మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. నేనేం మిమ్మల్ని బలవంతం పెట్టను, ఊరికే అడిగానంతే. దానికోసం మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎలా అంటే అలా. లేదండి, అది నాకు టైం పాస్ అవ్వట్లేదు. పైగా మనస్ఫూర్తిగా అడిగానంతే. దీన్నేం సీరియస్గా తీసుకోకండి. ఆ ఇంట్లో ఉన్నట్టు ఈ ఇంట్లో ఉండటం కుదరదు కదా. అదే కాకుండా అత్తయ్య గారు మావయ్య గారు ఒప్పుకోవాలి. నా కోసం మీరు వాళ్ళ దగ్గర మాటలు పడకూడదు. మీరొద్దంటే నాకు వద్దు. ఏంటి, తను నన్ను మాట్లాడినవుదా ఏంటి? నేను ఇన్ని మాట్లాడుతున్నా కూడా తనేం మాట్లాడరేంటి? అవునను కాదును ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏంటో ఈ మనిషి దగ్గర మాటలే కరువయ్యాయి. ఇలా కాదు, చెప్తా. ఎక్కడికెళ్ళారు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి? మౌనంగా కాఫీ తీసుకురమ్మనా? హాయ్, నా వీణ. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడే. మరి చెప్పలేదు. చెప్పే వరకు మీరు ఆగలేదు. పొద్దున్నే చెప్పి ఉండొచ్చు కదా. ప్రతిదీ చెప్పే అలవాటు నాకు లేదు.
మీరు అడిగారు, తెచ్చాను. అంటే అది నేను కాస్త తక్కువ మాట్లాడతాను. అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? అలా అని మీకు అనిపిస్తే తగ్గించుకోండి. మీకు అనిపించిందా అని అడిగాను. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అయ్యో బస్సు, ఎందుకు నీకింత తొందర? గదిలోకి వచ్చిందానివి అటు ఇటు చూడాలి కదా, పోనీ చూడలేదు. ఆయన చెప్పే వరకైనా ఆగాలి కదా. లొడ లొడ వాగేడవేనా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదే, ఓపిక అస్సలు లేదు. టవల్. హా, ఒక్క నిమిషం. మీరు మాటలు తగ్గించడమే కాదు, మీలో మీరు మాట్లాడుకోవడం కూడా మానేయండి. చూసేవాళ్ళు వేరేలా అనుకుంటారు. వేరేలా ఉంటే నాకు పిచ్చి పట్టిందనా? ఆ, లోపలికి వెళ్ళి బతికిపోయారు. కాఫీ తీసుకొస్తాను. వదినా, వసు వస్తోంది. ఆగో. ఏంటమ్మా, మర్రి చెట్టంత మనుషులము ఇద్దరం ఇక్కడున్నాం, చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అది పిన్ని గారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఏమైంది అత్తయ్య? ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నావమ్మా? ఏంటక్క ప్రాబ్లం? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ, చెయ్యాల్సిందంతా చేసి అమాయకత్వం నటిస్తున్నావా? ఏం చేశాను పిన్ని? ఈ ఇంటికంటూ కొన్ని పద్ధతులున్నాయి, వాటిని పాటించాలి అని చెప్పానా? చెప్పారత్తయ్య. మరెందుకమ్మా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు? వసు అక్క ఏం చేసిందక్క? కాస్తుండు హారిక. అభికి మీ ఇంటి నుంచి వీణ్ణ తీసుకురమ్మని చెప్పావా? అది అత్తయ్య. చెప్పావా లేదా? చెప్పాను అత్తయ్య గారు. మరి మీ అత్తయ్యని ఒక్క మాటైనా అడిగావా? అడగాలనుకున్నాను, కానీ అడగలేకపోయాను. ఆ? అడగలేకపోయావా లేక అవసరం లేదనుకున్నావా? ఇది విషయం. పాపం ప్రతిసారి వసు అక్క బుక్ అవుతుంది. నా తప్పు కూడా ఉంది హారిక. నాకు వసు చెప్పింది,
నేను అత్తయ్యతో ఒక మాట చెప్పుండాల్సింది, మర్చిపోయాను. చెప్పమ్మా, మాట్లాడవేంటి?